పిల్లలు అస్సలు ఫుడ్ తినట్లేదా? పిల్లలు ఫుడ్ కోసం చాలా మారం చేస్తున్నారా? ఈ వెరైటీలో అయితే మీరు పిల్లలకి ఉగ్గులాగా తయారు చేస్తే ఖచ్చితంగా తింటారు. ఇది నా గ్యారంటీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గోదావరి పిల్ల, హైదరాబాద్లో. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. ఈ సోదంతా మాకెందుకమ్మా, ఫస్ట్ రెసిపీ చెప్పమంటారా? సో లెట్స్ గో. ఏం అక్కర్లేదండి, సింపుల్గా 2 ఐటమ్స్ ఉంటే సరిపోతాయి. ఏంటంటే పెసరపప్పు, బియ్యం. పెసరపప్పు 1 గ్లాసు, బియ్యం 2 గ్లాసులు. యాక్చువల్లీ ఏంటంటే నేను మా పాపకి బాగాలేదని చెప్పేసి డాక్టర్ దగ్గరికి అయితే తీసుకెళ్తే ఆయన మరీ అడిగారు ఫుడ్ ఏం పెడుతున్నారని చెప్పేసి. నేను చెప్పానమాట, జీడిపప్పు, బాదం పప్పు, పెసరపప్పు, కందిపప్పు, ఇంకా బియ్యం, ఇవన్నీ ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నీ చెప్తే నిజంగా చెప్తున్నాను, డాక్టర్ తిట్టలేదు మాట నన్ను. నిజంగా అంతగానం తిట్టారు. అయితే మన వీడియోలోకి వచ్చేస్తే, నేను చెప్పాను కదా, 1 గ్లాస్ పెసరపప్పు, 2 గ్లాసులు బియ్యాన్ని మంచిగా నీట్గా వాష్ చేసుకొని, ఇక్కడ హైదరాబాద్లో మనకి ఇక్కడ చిన్న రూముల్లో ఎండలు ఎక్కడ ఉంటాయి? ఎండలున్నా అందుబాటులో ఉండదు మనకి. మేము గ్రౌండ్ ఫ్లోరు, మాకు ఆరేసుకోవడానికి గట్రా ఎక్కడా ఉండవు. అయితే నేను ఇలాగే ఏం అక్కర్లేదులే, ఫ్యాన్ కింద అయినా దేని కిందైనా ఒక క్లాత్ వేసుకుని నీట్గా ఆరబెట్టేస్తే నిజంగా ఆరిపోద్ది నీట్గా, మంచిగా. మనకి ఎండలో ఎలా ఆరుతుందో అలాగే, కాకపోతే కొంచెం ఎక్కువ టైం అయితే పడుతుంది. ఎండ వీలున్న వాళ్ళు అయితే మ్యాక్సిమం ఎండలో పెట్టుకోవడానికి ట్రై చేయండి. డాక్టర్ ఏమన్నారంటే ఒక్కటే మాట అన్నారు, ఆ ఫుడ్ నువ్వు తిన్నావా నీ చిన్నప్పుడు, మీ ఆయన తిన్నాడా అది అనేసి అడిగారు. నాకైతే నో వర్డ్స్. ఎందుకంటే మనం చిన్నప్పుడు అవి ఎక్కడ తిన్నాం? మన అమ్మాళ్ళు అన్నం పెట్టేవారు, అన్నం చారు అవే తినేవాళ్ళం. అయితే నేను అన్నాను, లేదు సార్ ఏం తినేవాళ్ళం కాదు అని అంటే, అసలు అంత చిన్న పిల్లలకి మీరు జీడిపప్పులు, బాదం పప్పులు ఇవన్నీ వేసి పెడితే అసలు డైజెషన్ ఎక్కడ అవుద్దివి అనేసి చాలా గట్టిగా అయితే తిట్టారు. సో కొన్ని టిప్స్ కూడా చెప్పారు, పిల్లలకి ఎలా పెట్టాలి, ఏం పెట్టాలి. 0 to 1 year బేబీకి అయితే ఆయన ఏం చెప్పారంటే, మన రెసిపీ ప్రాసెస్లోకి వచ్చేస్తే, నీట్గా ఆరిపోయినాయి కదా, ఆరిపోయిన బియ్యాన్ని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. అసలు ఆయిల్ గట్ట ఏం వేయకూడదు, నార్మల్గానే ఫ్రై చేసుకోవాలి. అవి బాగా వేగాక స్మెల్ వస్తుంది, కొంచెం అరోమా వచ్చే వరకు నీట్గా వేపుకోవాలి. కొంచెం టైం అయితే ఎక్కువే పడుతుంది. మీరైతే హై ఫ్లేమ్లో పెట్టి అయితే దీన్ని టోస్ట్ చేయొద్దు. కొంచెం లేట్ అయినా సరే సిమ్లో పెట్టుకొని నీట్గా ఫ్రై చేసుకోండి. అస్సలు దీనికైతే కంగారు పడద్దు మీరు. మెయిన్ ఫస్ట్లీ అయితే ఎగ్ పెట్టమన్నారు. ఎగ్ కూడా ఏంటది, లోపల ఉంటుంది కదా ఎల్లో, అదే చందమామ ఉంటుంది కదా, మనమైతే చిన్నపిల్లలు డైజెషన్ అవ్వదని, అరగదని చెప్పేసి మనమైతే ఎల్లో అయితే అస్సలు చేయము పిల్లలకి. కానీ ఆయనేమో అదే 0 to మ్యాక్సిమం 1 year అయితే, 1 year లోపు అయినా 1 year అయితే ఎగ్ అదే ఎల్లో ఉంటుంది కదా చందమామ, ఆ చందమామే పెట్టమని చెప్పారు నాకైతే. నెక్స్ట్ వచ్చేసి బనానా అండి. రోజుకి ఒక్క అరటిపండు అయినా పిల్లలకి పెట్టమన్నారు ఆయన. ఒక్క అరటిపండు అయినా నీట్గా పిల్లలకి తినిపించండి, చాలా అంటే చాలా మంచిదని చెప్పారు. అది 1 yearలో పిల్లలకైతే ఎక్కువ అయితే సాలిడ్స్ పెట్టమన్నారు, ఎక్కువ పెరుగు. మళ్ళీ మనం అన్నం ప్రసారం చేస్తాం కదా 6 నెలల కాడి నుంచి అయితే కూరలు అవి వేయకుండా నీట్గా ఇప్పుడు మనమైతే ఏదైతే రెసిపీ చేస్తున్నామో అది, ఈ రెసిపీలో మనం ఉడకబెట్టుకుంటాం కదా, ఉడకబెట్టుకుంటున్నప్పుడు పాలకూర కానీ, తోటకూర కానీ, క్యారెట్ ఇవన్నీ వేసుకొని బాగా స్మాష్ చేసుకుని ఎక్కువ ఉడికాక పిల్లలకి అయితే తినిపించమన్నారు. ఇంకొకటి వచ్చేసి పెరుగన్నం అయితే పెట్టమన్నారు డాక్టర్ గారు. నేనైతే రైస్ పెట్టేదాన్ని, రైస్ పెట్టినా సరే అన్నం మెత్తగా అదే పిసికి మనం పెడతాం కదా, మెత్తగా స్మాష్ చేసి దాంట్లో నెయ్యి అది వేసి పెట్టేదాన్ని. కానీ అస్సలు తినేది కాదు, ఎంత తినిపించినా సరే ఊసేసేది. సో ఇప్పటి నుంచి అయితే నేను ఇది ట్రై చేశాను. నిజంగా చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. బాగా వెయిట్ తగ్గిపోతుందని బాధపడే టైంలో నాకు డాక్టర్ గారు అయితే ఇదైతే మంచి సలహా అయితే ఇచ్చారనే అనుకోవాలి నేను.
ఎందుకంటే ఇది పెట్టిన కంచి కొంచెం బరువు కూడా కొంచెం సమానంగా ఉన్నది, తగ్గట్లేదు. అలానే హెవీగా కూడా పెరగట్లేదు, మీడియంగా ఉన్నది. తన ఏజ్కి తగ్గట్టు తన వెయిట్ అయితే ఉన్నది. ఇప్పుడు ఇది చేసి పెట్టినప్పుడైతే దీంట్లో ఒక స్పూన్ నెయ్యి కూడా పెట్టమన్నారు ఆయన. ఇదనే కాదు, మనం ఏది పెట్టినా ఒక్క రోజులో మన పిల్లలకి ఒక స్పూన్ నెయ్యి అయితే కంపల్సరిగా పెట్టమంటున్నారు. మనం మూఢనమ్మకాలు ఎక్కువ కదా మనకి. అయ్య బాబు నెయ్యి పెడితే ఒళ్ళు వచ్చేస్తుంది, గొల్లొళ్ళు వచ్చేస్తుంది అని అనుకుంటాం. బట్ అదేం కాదంట, అదంతా ఫేక్. అంటే ఎక్కువ తినకూడదంట. బట్ కాకపోతే ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా రోజుకు ఒక టీ స్పూన్ నెయ్యి తింటే కండరాలు ఎముకలై ఉంటాయి కదా, బలపడతాయి. అంటే చాలా మంచిదంట. సో మన వీడియోలోకి వచ్చేస్తే ఇప్పుడు ఏంటంటే, నెయ్యి అయితే వేపుకున్నాం కదా, అవి చల్లారడానికి పక్కన పెట్టుకొని నీట్గా నేను చూపిస్తున్నాను కదా, చూపించిన విధానంగా పౌడర్లాగా మెత్తగా మిక్సీ అయితే చేసుకోవాలి. నీట్గా మిక్సీ పెట్టుకున్నాక మన ఉగ్గు అయితే రెడీ అయిపోయింది. బట్ ఇది పెట్టడం ఎలా, మీరు ఒక చిన్న తప్పు చేస్తారు, ఇది మట్టుకు మొత్తం స్పాయిల్ అయిపోద్ది. ఎలా అంటే, ఎప్పుడైనా సరే ఇది మనం వాటర్ పెట్టుకొని గ్యాస్ మీద అయితే డైరెక్ట్గా అయితే వేయకూడదు. డైరెక్ట్గా వేస్తే ఉండల కింద కట్టేస్తుంది. సో ఒకే కూరగిన్నె లాంటిది తీసుకుని, ఆ కూరగిన్నెలో మీ పాప ఎంత తినగలిగితే అంత, లేదా మీ బాబు ఎంత తినగలిగితే అంత ఒక స్పూన్ వేసుకొని దాంట్లో కొన్ని వాటర్ కలుపుకొని నీట్గా అవి బాగా కలిసాక మనం ఏది వాటర్ అయితే ఎసర్లా పెట్టామో దాంట్లో వేసి కలిపిస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. మీ పిల్లలు అయితే ఖచ్చితంగా తింటారు. స్టీల్ బాక్స్లో కానీ ఏది వీలుగా ఉంటే దాంట్లో పెట్టుకుని క్లోజ్ చేసుకోండి. ఇది మ్యాక్సిమం 2-3 months వరకు అయితే పాడవదు, నీట్గా అయితే ఉంటుంది. దానికైతే ఏ టెన్షన్ లేదు. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బై బై ఫ్రెండ్స్.